ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశంలోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈరోజు సీతంపేట, గడివన్పల్లి, టేకుర్తి, చిన్నకొండపల్లిలో ఉంటుంది. మొదటిగా సీతంపేట గ్రామశాఖ అధ్యక్షులు, మండల నాయకులు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనము మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన మండలంలోని మన గ్రామాలన్నింటిలో ఇవాళ సీతంపేట గ్రామం వచ్చినాం. అహింస మార్గం ద్వారా ప్రపంచానికే చాటి చెప్పి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ, అదేవిధంగా సమానత్వం కోసం మన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మేము 500 సీట్లు సంపాదిస్తే రాజ్యాంగంనే మారుస్తాం అంటే పేదలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా ధనిక వర్గాలకి అందాలనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉండే. దానికి మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి మోడీ చేసే అరాచకాలను వాళ్ళు ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే మన రాజ్యాంగాన్ని మార్చే గురిచేసిన వాళ్ళకు ఉందని ఆయన ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చెప్పడం వల్ల కేంద్రంలో వాళ్లకు 240 సీట్లకే పరిమితం చేసి వాళ్ళ మెడలు వంచడం జరిగింది. అదేవిధంగా మొన్న కులగణన బీసీ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ప్రజాప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి చట్టం చేయడానికి కేంద్రానికి పంపిండు. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి వర్గీకరణ చేయకుండా ఎన్నో ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరణ చేయకుండా వాళ్ళ మాయమాటలతో ఓట్లు దండుకున్నాయి, కానీ వాళ్ళ వర్గీకరణ చేయలేదు. అది కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 గ్రూపులుగా వర్గీకరణ చేసి చట్టం చేసి దాన్ని కూడా కేంద్రానికి పంపి ఈ 2 చట్టాలు కేంద్ర గవర్నమెంట్ అమలు చేస్తే మనకు
మన పిల్లలకు యువకులకు 42% వాటా అంటే విద్య, ఉద్యోగం, రాజకీయాలలో మిసలబాటు కలుగుద్ది. కాబట్టి అదేవిధంగా మొన్న సన్నబియ్యం కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ప్రారంభించి ధనికులే ఈ సన్నబియ్యం తినేది. అదే కాకుండా పేదలు కూడా సన్నబియ్యం తినాలని మంచి ఆలోచనతో సన్నబియ్యం పథకం ప్రారంభించి ఈ రోజులో ఇప్పటికీ 4-5 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో సన్నబియ్యం కార్యక్రమం పంపిణీ జరుగుతుంది. ప్రజలు ఎంతో సంతోషించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావున వీళ్ళందరికీ ప్రజలందరూ మన వెంట ఉన్నారు. మనం కూడా ప్రజలను ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో మన అభ్యర్థులు గెలిచినందుకు మీరందరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. జై హింద్.